నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చలో విజయవాడ పిలుపునిచ్చిన అంగన్వాడీల మీద వేటు పడిందంటే పడినట్టే తెలుస్తుంది. సో 25th నుంచి అయితే వాళ్ళకి కొత్త వాళ్ళని తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ విషయం మీద మనతో చర్చించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, చలో విజయవాడ అంగన్వాడీలు అయితే పిలుపునిచ్చారు. అయితే వీళ్ళ మీద వేటు వేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు అయితే ఆల్రెడీ వేటు వేసారని తెలుస్తుంది. సో ఇది నిజంగా అంటే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారా లేదా అసలు? సో ఒకటేంటంటే చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే అంగన్వాడీ ఆయాలు వీళ్ళందరూ కలిసి ఈ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన క్రమంలో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ మీద వేటు వేసేందుకు ఫైల్ మూవ్ అయిపోయింది. ఆల్రెడీ ఫైల్ మూవ్ అయిపోయింది. వాళ్ళ ఉద్యోగాలని రద్దు చేసేదానికి ఫైల్ మూవ్ అయిపోయింది. ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఉద్యోగాలని నుంచి తొలగిస్తూ టెర్మినేషన్ లెటర్స్ పంపిస్తున్నారు. సో టెర్మినేట్ చేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పి ఆల్రెడీ అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఎస్మాకి విరుద్ధంగా వ్యవహరించారో వాళ్ళని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి కలెక్టర్లు ఆయాలకు అలాగే అంగన్వాడీ టీచర్లకు పంపిస్తూ ఉన్నారు. ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 25వ తారీఖున ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ ఎవరినైతే తొలగించారో వాళ్ళ బదులుగా వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని తీసుకోవడానికి ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేసి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అంగన్వాడీలకు సంబంధించి ఎందుకు ఇంత టిపికల్ అయిపోయింది ఇష్యూ అనే దాని మీద కనుక మనం చర్చించుకుంటే కనుక వాళ్ళు ఆల్రెడీ 42వ రోజుకు చేరింది. 42 రోజుల నుంచి వీళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. వివిధ రకాలుగా వాళ్ళకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. వాళ్ళు పెట్టినటువంటి 11 డిమాండ్లో 10 డిమాండ్లను నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు కొన్నిటికి జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు సమ్మెలో దిగటంతో పాటు సమ్మెను ఉధృతం చేయడం, నానాటికి మినిస్టర్స్ని అడ్డుకోవడం, ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ఇవన్నీ కూడా చేశారు. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగుల్ని, సచివాలయ వార్డు మెంబర్స్ని వీళ్ళందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి అంగన్వాడీ సెంటర్ని ఓపెన్ చేయకుండా అడ్డుకున్నారు. ఆ క్రమంలో చాలా చోట్ల అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి మధ్య ఘర్షణ కూడా నెలకొంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం తెలియక అంగన్వాడీలు వాళ్ళు మరింత టిపికల్ చేస్తున్నారు ఈ సమ్మెని. అంతకుముందు అనుభవం ఉంది అంగన్వాడీలకి. అంగన్వాడీలు అంతకుముందు ఏ సీఎం ఉన్నా సరే వీళ్ళు చేసినటువంటి డిమాండ్లకు తలొగ్గి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఇలాంటి చలో విజయవాడ కార్యక్రమం పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో, ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకున్నారో తెలుసు. అయినప్పటికీ వాళ్ళు వేరు మేము వేరు అనేటువంటి యాంగిల్లో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు అలాగే ఆయాలు సమ్మెబాటు పెట్టారు. సమ్మెబాటు పట్టినటువంటి క్రమంలో నానా రకాలుగా అది మలుపులు తిరుగుతూ రాజకీయాన్ని సంతరించుకుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ఈ అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 180 మంది అక్రమాలకు పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, చింతపండు కానీ, లేదంటే గుడ్లు కానీ పౌష్టికాహారం పెట్టాలని పిల్లలకి ఇచ్చేటువంటి ఆహార వస్తువుల్లో వీళ్ళు తరలిస్తూ ఉన్నారు. వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేయట్లేదు ఎక్కువ మంది అనేది ఒక రిపోర్టు చింతా ప్రతాప్ రెడ్డి ఇవ్వడం జరిగింది తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. చింతా ప్రతాప్ రెడ్డి ఎవరు? ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్. ఆ చైర్మన్ ఆయన ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్లు తిరిగితే ఆయనకు అర్థమైంది ఏంటంటే ఏ అంగన్వాడీ సెంటర్లో కూడా దాదాపుగా ఏదో కొన్ని ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి అంగన్వాడీ సెంటర్లు తప్ప మిగిలినటువంటి చోట్ల అక్రమాలు, అవినీతి, దుర్వినియోగం జరుగుతుంది అనేది ఆయన ఒక నిర్ధారణకు వచ్చేసి ఒక రిపోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరెవరు అంగన్వాడీలు సక్రమంగా విధులకు హాజరు కావట్లేదు, సక్రమంగా చేయట్లేదు అనేది కూడా ఆయన నోట్ చేశారు. ఇదంతా అధ్యయనం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు అంగన్వాడీలకి రూపాయి కూడా పెంచకూడదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసింది. అయితే కాకపోతే ఏంటంటే వాళ్ళు సమ్మె చేస్తున్నారు కాబట్టి, సమ్మె చేసేటువంటి పిలిచి మాట్లాడాలి కాబట్టి మొక్కుపడిగా వాళ్ళని పిలిచి మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఏదో కొన్ని వాళ్ళకి రిటైర్మెంట్ అప్పుడు 50,000 నుంచి ₹1,00,000 చేయటం, టీచర్లకి, ఆయాలకి ఏమో 20,000 నుంచి 40,000 చేయటం, అలాగే మీటింగులకు అటెండ్ అయినప్పుడు ICDS మీటింగులకి వాళ్ళకి TLDL ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఒప్పుకొని ఆ మేరకు హామీ ఇస్తూ దానికి సంబంధించి కొన్ని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే వీళ్ళు మొండికేసి ఇంకా కూడా మాకు జీతాలు పెంచాల్సిందే,
తెలంగాణ కన్నా కూడా మాకు ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సిందే అని చెప్పి వీళ్ళు పట్టుబట్టారు. సో పట్టుబట్టినటువంటి క్రమంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు. ఆల్రెడీ ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు మేము 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్న మాట వాస్తవేను. ఆ 1000 రూపాయలు ఇచ్చేసాం. సో అయిపోయింది అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ కన్నా కూడా గతంలో 19,500 ఉండేది తెలంగాణలో, 14,500 చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అంగన్వాడీలకి. ఎలక్షన్ నాటికి తెలంగాణలో 10,500 ఉండేది. ఒక 1000 రూపాయలు పెంచుతామంటే 11,500 చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్ల గౌరవ వేతనం. సో కాబట్టి 1000 రూపాయలు పెంచేసాం కాబట్టి 11,500 ఫిక్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు అంగన్వాడీలు ఏం చెప్తున్నారు, మాకు గౌరవ వేతనం కనీస వేతనం ఇవ్వాలి అని. గౌరవ వేతనం వేరు, కనీస వేతనం వేరు. సో కనీస వేతనం అనేది వీళ్ళకి ఇస్తున్నారు. కనీస వేతనం అనేది రెగ్యులర్ ఉద్యోగులు కాదు వాళ్ళు. కానీ కనీస వేతనం ఎవరికి వస్తుంది? రెగ్యులర్ ఉద్యోగులకు వస్తుంది. కానీ వీళ్ళు రెగ్యులర్ ఉద్యోగులు కాదు. వీళ్ళని రెగ్యులర్ ఉద్యోగులు చేయాలంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వీళ్ళని పరిగణించాలి. ఇదంతా అయ్యేది కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుసు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఎక్కడ కూడా కనీస వేతనం అనేది వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయట్లేదు. కేవలం గౌరవ వేతనమే. అంటే వీళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళు స్వచ్ఛందంగా వీళ్ళు ముందుకు వచ్చి వీళ్ళు గర్భిణీ స్త్రీలకు లేదంటే చిన్నపిల్లలకి వాళ్ళకి బాలింతలకు సహాయం చేయడానికి వస్తున్నారు. అందుకు కానీ గౌరవ వేతనం ఇస్తున్నారు. అంతే తప్ప వీళ్ళు ఎంప్లాయీస్ కాదు. సో వాలంటీర్ల మాదిరిగా. సో వీళ్ళేంటి ఇప్పుడు మాకు రెగ్యులర్ కనీస వేతనం అంటే రెగ్యులర్లోకి వెళ్ళిపోతారు. సో రెగ్యులర్ ఆ శాలరీ కనీస వేతనం ఇస్తే రెగ్యులర్ ఎంప్లాయీస్గా అయిపోతారు. ఆ తర్వాత మమ్మల్ని రెగ్యులర్ చేయమంటారు. సో కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పరిశీలించిన తర్వాత ఈ నిబంధనలు మార్గదర్శకాలు అన్ని పరిశీలించిన తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదు, మీకు కనీస వేతనం ఇచ్చేది లేదు అని చెప్పారు. కనీస వేతనం ఎవరికి ఇస్తారు? ఎంప్లాయీస్కి ఇస్తారు. సో ఎంప్లాయీస్ కనీస వేతనం ఎంప్లాయీస్ కాదు, మీరు వాలంటీర్గా స్వచ్ఛందంగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు మీరు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ ఉందో వాళ్ళకి ఏ విధంగా అది గౌరవ వేతనం ఇస్తున్నారో అదే తరహాలో వీళ్ళకి కూడా గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పి చెప్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎస్మా ప్రయోగించింది. దాదాపు ఒక 15 రోజుల క్రితం నుంచి ఎస్మా పరిధిలో ఉన్నారు వీళ్ళు. సో ఎస్మా పరిధిలో ఉన్నారు. ఎస్మా మాకు వర్తించదని చెప్పి ఇప్పుడు అంగన్వాడీలు అంటారు. ఎందుకంటే మేము రెగ్యులర్ ఉద్యోగం కాదు, మాకు ఎస్మా వర్తించదని వాళ్ళు అంటారు. సో ఎస్మా ప్రయోగించిన తర్వాత డెడ్ లైన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శనివారం లోపల మీరు అంటే సంక్రాంతి తర్వాత మీరు కనుక సంక్రాంతి లోపల జారకపోతే మీ ఉద్యోగాలు పీకేస్తామని చెప్పి ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేసింది. షోకాజ్ నోటీసులు ఇచ్చింది అందరికీ. షోకాజ్ నోటీసులకి ఆ జిల్లా కలెక్టర్లు అందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది రిప్లై ఇచ్చారు, కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది జాయిన్ కాల. సో కానీ జాయిన్ అయిన కాకుండా దూరంగా ఉండి ఉద్యమాలు ఎవరు చేస్తున్నారు, సమ్మె ఎవరు చేస్తున్నారు వాళ్ళకి ఉద్యోగాలు తీసేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో వాళ్ళల్లో మనకి ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లుని విధుల నుంచి తొలగిస్తూ అక్కడ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే సమ్మెలో పాల్గొంటూ విధులకు హాజరు కాని కార్యకర్తలు మొత్తం ఆ 2 జిల్లాల్లో విజయనగరం, పార్వతీపురం, కొత్త జిల్లా పార్వతీపురం, దాంట్లో 1444 మంది ఉన్నారు టీచర్లు. ఆయాలేమో 931 మంది. వీళ్ళని తొలగిస్తూ అక్కడ ఉండేటువంటి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిని ఎంఎన్ రాణి ఆల్రెడీ అనౌన్స్ చేశారు అక్కడ అఫీషియల్గా. ఇక విజయనగరం జిల్లాలో 4151 మంది అంగన్వాడీ సిబ్బంది మొత్తం సమ్మెలో పాల్గొంటే ఇవాళ 500 మంది తిరిగి విధుల్లో జాయిన్ అయ్యారు. 4151 మందిలో 503 మంది తిరిగి జాయిన్ అయ్యారు. వీళ్ళు ఎవరైతే జాయిన్ గారో వాళ్ళని తొలగిస్తూ అక్కడ ఉండేటువంటి కలెక్టర్ నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. సో కాబట్టి ఇవి డెవలప్మెంట్స్. మిగతా రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఎవరెవరు సమ్మెలో పాల్గొన్నారు, ఎవరు మళ్ళీ తిరిగి హాజరయ్యారు. షోకాజ్ నోటీస్ ఇచ్చారు కదా, షోకాజ్ నోటీస్ రిప్లై ఎవరైతే ఇచ్చారో ఎవరైతే హాజరవుతున్నారో విధులకు వాళ్ళని వదిలిపెట్టేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఉత్తర్వులు తొలగిస్తున్నారు. తొలగించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి కదా వాటిని స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వం. స్వాధీనం చేసుకుని ఈ నెల 25వ తారీఖున ఫ్రెష్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళకి అంగన్వాడీ సెంటర్ను అప్పజెప్పాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం. సో వీటి అంటే ఇప్పుడు అంగన్వాడీలు ఎవరైతే విధులకు హాజరు కావట్లేదో వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది సార్? అంటే కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు, వీళ్ళు ఉద్యోగాలు పోయే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఇంకంతే. ఆల్రెడీ అఫీషియల్గా ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత వాళ్ళ ఉద్యోగం పోయింది అంతే. అంటే ఉద్యోగం అంటే ఏదైనా పర్మనెంట్ ఉద్యోగం కాదు కదా, జస్ట్ వాళ్ళని నామినేట్ చేసుకున్నారు.
అక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి లీడర్స్ చెప్పడమో లేదంటే ఇన్ఫ్లుయెన్స్ తోటే పెట్టుకున్నారు అంతే తప్ప అదేమి పర్మనెంట్ ఉద్యోగం కాదు. సో వీళ్ళు పర్మనెంట్ ఉద్యోగంలాగా భావిస్తూ దాన్ని వీళ్ళు ట్రీట్ చేశారు. కానీ అక్కడ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అనేది కూడా అఫీషియల్గా రికార్డు ఉంది. ఆయన చింతా ప్రతాప్ రెడ్డి ఇచ్చినటువంటి రికార్డు కూడా ఉంది. సో కాబట్టి ఇవి పర్మనెంట్ జాబులు కాబట్టి వాళ్ళని ఉత్తర్వుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఫ్రెష్ రిక్రూట్మెంట్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకుంది. వీళ్ళ ప్లేస్లో వాళ్ళని తీసుకుని గొడవలు అవుతాయి కాబట్టి ఆల్రెడీ అంగన్వాడీ సెంటర్లను స్వాధీనం చేసుకుంటూ పోలీసులకు కూడా ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తం ఇప్పుడు వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలోకి మొత్తం ఈ అంగన్వాడీ సెంటర్లు తీసుకోవాలని చెప్పి ఉత్తర్వులు కూడా జారీ చేశారు చాలామంది కలెక్టర్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. నేను చెప్పిన ఈ 3 జిల్లాలు ఉదాహరణ, మిగతా జిల్లాల్లో కూడా అదే జరుగుతుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.